ఆనంద్ చెప్పిన అడ్రస్ సులువుగానే కనుక్కోగలిగాడు చంద్రం. ఓ పెద్ద అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉంది వారి ఫ్లాట్. వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. శరణ్య నవ్వుతూ డోరు తీసింది. రా చంద్రం, నీ గురించి ఎదురు చూస్తున్నాం అంటూ ప్రేమగా ఆహ్వానించింది. ఆనంద్ ఆప్యాయతగా పలకరించి కూర్చోమంటూ సోఫా చూపించాడు. చంద్రం ఆ ఖరీదైన సోఫా మీద కూర్చుంటూ ఓసారి ఇల్లంతా కలిగి చూశాడు. అతడికి వెంటనే సుజాత వాళ్ళిల్లు గుర్తుకొచ్చింది. ఇంచుమించు ఆ ఇల్లులాగే విశాలంగా ఉంది. ఆ గృహాలంకరణ చూసి ముగ్ధుడయ్యాడు. ఆనంద్ వైపు ప్రశంసగా చూస్తూ మీ ఇల్లు అద్భుతంగా ఉందండి అన్నాడు. చిన్నగా నవ్వాడు ఆనంద్. మా ఇంటికి మొదటిసారి వచ్చిన వారంతా ఈ మాటే చెప్తుంటారు. ఇంతకీ ఇల్లు నచ్చిందా, లేక ఇంటిని అందంగా తీర్చిదిద్దిన విధం నచ్చిందా? ఆసక్తిగా అడిగాడు. రెండూను నవ్వుతూ చెప్పాడు. అయితే రెండో విషయంలో అభినందించాల్సింది శరణ్యను. ఎందుకంటే ఇదంతా తీర్చిదిద్దింది తనే కాబట్టి. శరణ్య స్వీట్సు, జ్యూసు టీపై మీద పెడుతూ చంద్రం ముందు నన్ను పొగిడింది చాలు, ఇక ఆపండి నవ్వుతూ అంది. నీ కళాత్మక హృదయం గురించి గొప్పగా చెప్పడం కూడా తప్పేనా అని భార్య వైపు కొంటిగా చూశాడు. ఇలా ఇంటికొచ్చిన అతిథులందరితోనూ నేనేదో ఘనకార్యం చేసినట్టు చెప్పడం తప్పుగాక మరేంటండి? వాస్తవం చెప్పడం తప్పెలా అవుతుంది? ఏం చంద్రం గారు, శరణ్యలో గొప్ప ఆర్ట్ డైరెక్టర్ కనిపించడం లేదు? మహానుభావ, మీ పొగడతలకో నమస్కారం అంటూ చంద్రం వైపు తిరిగి, ఈయనకెప్పుడు నన్ను పొగడమే పని. ఈ మాటలకేం గాని ఎండలో వచ్చావు. స్వీట్స్ తిని జ్యూస్ తాగు, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అంది. చంద్రం నవ్వుతూ, శరణ్య, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంటిని బహు సుందరంగా తీర్చిదిద్దావు. నీ కళా నైపుణ్యానికి నా జోహార్లు అన్నాడు. థ్యాంక్స్. అది సరే, ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఏమైందో చెప్పనే లేదు అడిగింది. ఏం చెప్పమంటావు, షరా మామూలే. ఉద్యోగం వస్తుందని ఆఖరి క్షణం వరకు ఆశపడ్డాను. చివరికి నిరాశతో వెనుతిరిగాను బాధగా అన్నాడు చంద్రం. ఆనంద్ ఓదార్పుగా, అధైర్యపడకండి చంద్రం గారు. చరిత్రలో విజేతలైన వారంతా మొదట్లో అపజయాన్ని చెవిచూసిన వారే. అపజయం వెనుకే విజయం దాగి ఉంటుంది. ప్రయత్నిస్తూనే ఉండండి, తప్పకుండా విజయం దక్కుతుంది అన్నాడు. అవును చంద్రం, మా వారు చెప్పినట్టు నిరుత్సాహపడకుండా ప్రయత్నిస్తూ ఉండు. త్వరలోనే అదృష్టం ఉద్యోగ రూపంలో వచ్చి మీ ఇంటి తలుపు తడుతుంది అంది శరణ్య భరోసాగా. చంద్రం నిట్టూర్చి, ఆ రోజు కోసమే చకోర పక్షిలా ఎదురు చూస్తున్నాను. అన్నయ్యకు ఆసరాగా నిలవాలన్నా, అమ్మా నాన్నలకు ధైర్యాన్ని నూరిపోయాలన్నా ఉద్యోగం అత్యవసరం. ప్రస్తుతం బావ చెప్పిన ఓ ఉద్యోగం మీదే నా ఆశలన్నీ అన్నాడు. అన్నట్టు మీది వ్యవసాయ కుటుంబం కదా, హాయిగా దాన్నే ఓ ఉద్యోగంగా భావించి చెయ్యొచ్చు కదా అంది శరణ్య. చెయ్యొచ్చు. వ్యవసాయం నాకిష్టం కూడా. అందులో పెద్దగా ఆదాయం లేకపోయినా తృప్తి, ఆనందం సమృద్ధిగా ఉంటాయి. మా తాత ముత్తాతల నుంచి అమ్మా నాన్నల వరకు వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. హాయిగా జీవించారు. కానీ మేం పట్నం అందించే సుఖాల కోసం పండించడానికి చారెడు నేల కూడా లేకుండా తెగనమ్ముకున్నాం. ఇప్పుడు కష్టాలనే ఊబిలో పీకల్లోతు కూరుకుపోయాం అంటూ తమను చుట్టుముట్టిన కష్టాలు, తోబుట్టువుల ఆప్యాయతలు అన్నీ ఏకరువు పెట్టాడు చంద్రం. ఆనంద్, శరణ్యలు అతడు చెప్పింది ఆశాంతం విని విషాదంగా నిట్టూర్చారు. అతడి కుటుంబానికి తప్పక మంచి రోజులొస్తాయని ఓదార్చారు. చంద్రం ఆనందాలను మాటల్లో దించి తను వంట పనిలో పడింది శరణ్య. అరగంటలో వంట పూర్తి చేసి వారిని భోజనాలకు లేవదీసింది. డైనింగ్ టేబుల్ మీద మటన్ కర్రీ, రొయ్యల ఫ్రై, చికెన్ బిర్యానీ పొగలు కక్కుతూ ఘుమఘుమలాడుతున్నాయి. ఆనందతో కలిసి తృప్తిగా భోంచేసి లేచాడు చంద్రం. శరణ్యను అభినందిస్తూ, ఆనంద్ గారు చెప్తే ఏమో అనుకున్నాను. నిజంగా నీ చేతి వంట అమోఘం శరణ్య. ఆనంద్ గారు ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటారు. అందుకే నిత్యం నీ చేతి వంట రుచి చూసే అదృష్టం దక్కింది అన్నాడు. ఆనంద్ నవ్వి, ఆ మాట నేనంటే తను నమ్మదు. పైగా నావి పొగడతలు అంటుంది అంటూ భార్య వైపు చిలిపిగా చూసి, ఎప్పటికైనా నమ్ముతావా? నావి ఉత్తుత్తి పొగడతలు కావు, నిజాలని అన్నాడు. నమ్ముతున్నాను మహానుభావ, ఇక ఆ విషయం వదిలిపెట్టండి ప్లీజ్ అంటూ ఆనందను బ్రతిమలాడింది. ఓ ఆల్బం తీసుకొచ్చి చంద్రం చేతిలో పెట్టి, టీపై మీద ఫ్రూట్స్ తింటూ చూడు, నేను భోంచేశాక తీరుబడిగా మాట్లాడుకుందాం అంది నవ్వుతూ. చంద్రం ఆల్బం ఓపెన్ చేశాడు. వాళ్ళబ్బాయి వినోద్ బర్త్డే ఫంక్షన్ ఫోటోలు దర్శనమిచ్చాయి. ఆసక్తిగా ఒక్కొక్క పేజీ తిరగేస్తూ ఫోటోగ్రాఫర్ నైపుణ్యానికి అబ్బురపడుతూ చూస్తున్నాడు. హఠాత్తుగా అతడి చూపులు ఓ ఫోటో దగ్గర నిలిచిపోయాయి. అందులోని వ్యక్తులను చూసి ఒక క్షణం షాక్ గురయ్యాడు. వినోద్తో కలిసి శంకరం ఫ్యామిలీ తీయించుకున్న ఫోటో అది. విస్మయంగా ఆ ఫోటోను చూస్తూ ఉండిపోయాడు. ఈ ఫోటోలో అన్నయ్య ఫ్యామిలీ ఉందేంటి? అన్నయ్యకు ఆనంద్ గారికి ఇదివరకే పరిచయం ఉందా? లేక వదినకు శరణ్యకు పరిచయం ఉందా? తన సందేహ నివృత్తి కోసం ఆనంద్కు ఆ ఫోటో చూపించి, వీరు మీకెలా పరిచయం అడిగాడు ఉత్కంఠగా.
ఎలా అంటే మా పక్క ఫ్లాట్‌లోనే ఉంటారు. వీరు మేము ఒకేసారి ఈ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్ కొనుక్కున్నాం. అదిగో అప్పట్నుంచి పరిచయం చెప్పాడు ఆనంద్. నెత్తి మీద పిడుగు పడ్డట్టుగా అదిరిపడ్డాడు చంద్రం. ఈ పక్క ఫ్లాట్ నిజంగా వారిదేనా? నమ్మలేనట్లుగా అడిగాడు. అవును, నిజంగా వారిదే. ఇందులో అబద్ధం చెప్పవలసిన పనేముంది? శంకరం ఇక్కడేదో స్థలం అమ్మేసి ఆ డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు. అప్పట్లో ఒక్కో ఫ్లాట్ ఖరీదు 50 లక్షలు. ఇప్పుడు కోటికి పరుగులు తీస్తోంది చెప్పాడు ఆనంద్ విలాసంగా. చంద్రం నిర్ఘాంతపోయాడు. తల తిరుగుతున్నట్టు అనిపించి వెనక్కి జారబడ్డాడు. అతడి మనసు తుఫాను సమయంలో అల్లకల్లోలంగా ఉండే సంద్రంలా ఉంది. శిలాప్రతిమలా ఉన్న చంద్రాన్ని చూసి విస్తుపోయాడు ఆనంద్. ఏంటలా అయిపోయారు? ఎంతకీ వీరు మీకు తెలుసా? కుతూహలంగా అడిగాడు. చంద్రానికి ఏం చెప్పాలో తెలియక వెర్రివాళ్ల మొహం పెట్టాడు. ఆనందం మళ్ళీ అడగడంతో ఆ తెలుసు. సంక్రాంతి మా పక్కూరే. మేమిద్దరం స్నేహితులం. ఉద్యోగ నిమిత్తం తనిక్కడికొచ్చేశాడు. ఆ తర్వాత అతడి వివరాలేమీ తెలియవు అని అబద్ధం చెప్పాడు. ఆనంద్ ఆశ్చర్యంగా ఏంటి శంకరం మీరు స్నేహితులా? భలే చిత్రంగా ఉందే. అతడు వారం క్రితమే కుటుంబ సమేతంగా తన సొంతూరు వెళ్ళాడట. ఉండుంటే బావుండేది. నిన్ను చూసి చాలా సంతోషించేవాడు అన్నాడు. చంద్రానికంతా అయోమయంగానూ గందరగోళంగానూ ఉంది. అన్నయ్య హైదరాబాదులోనే ఉంటూ తన సొంతూరుకు వెళుతున్నట్టు ఎందుకు అబద్ధం చెప్పాడు? ఇలాంటి మంచి ఫ్లాట్ తన సొంతమై ఉండి కూడా అద్దింట్లో, అది ఓ చిన్న ఇనపెట్టెలాంటి రేకుల షెడ్లో ఎందుకున్నట్టు? ఏంటి మతలబు? ఆలోచిస్తుంటే అతడికి తల వేడెక్కిపోతుంది. అన్నయ్య గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నాడు. శంకరం పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది. మీకు తెలిసిన విషయాలు కాస్త చెప్పండి ప్లీజ్ అభ్యర్థనగా అన్నాడు. ఆనంద్ సిగరెట్ ముట్టించబోయి సభ్యత కాదని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. చిన్నగా గొంతు సవరించుకుని శంకరం గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు. కానీ అతడు డబ్బు మనిషిని, డబ్బు సంపాదించడమే అతడి ధ్యేయమని తెలుసు. అతడి భార్య కావేరిది అటువంటి మనస్తత్వమే. అతడు ఓ పక్క ఉద్యోగం చేస్తూ మరో పక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. అతడికి అత్తమామల నుంచి అన్ని రకాలుగా మంచి సపోర్ట్ ఉంది. దాంతో రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నాడు. అయినా అతడిలో ఇంకా ఇంకా సంపాదించాలన్న యావ. అది ఏ మార్గంలోనైనా సరే అతడు లెక్క చేయడు. ఇది మా అపార్ట్మెంట్లో ఉండేవారంతా చెప్పుకునే మాట అన్నాడు. విని నివ్వెరపోయాడు చంద్రం. అతడికి ఆనంద్ చెప్పింది జీర్ణం కావడం లేదు. నమ్మబుద్ధి కావడం లేదు. ఆనంద్ గారు నిజమే చెప్తున్నారా? అసలు ఈయన అబద్ధం ఎందుకు చెప్తారు? ఈయన చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమయ్యే ఉంటుంది. మరి అన్నయ్య వదినలు ఎందుకింత నాటకమాడుతున్నారు? ఎంతో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నట్టు, అప్పులతో సతమతమవుతున్నట్టు ఆడుతున్న నాటకానికి కారణం ఏమై ఉంటుంది? అతడి ఆలోచనలను భగ్నం చేస్తూ ఆనంద్ ఫోటోలోని పిల్లలను చూపుడు వేలుతో చూపిస్తూ వీరు వారి పిల్లలు. పెద్దమ్మాయి సాహితి, చిన్నమ్మాయి మహతి. వీరిద్దరంటే శంకరానికి పంచప్రాణాలు అన్నాడు. చంద్రం విస్తుపోతూ మీరు తప్పు చెప్తున్నారు. వారి పేర్లు ఆదిలక్ష్మి, పార్వతి కదా అన్నాడు కంగారుగా. తప్పు చెప్పడమా? భలేవారే. బహుశా మీరు పొరపాటు పడుంటారు. అందరూ వారిని సాహితీ, మహతి అనే పిలుస్తూ ఉంటారు. అన్నట్టు మహతి నామకరణం ఈ అపార్ట్మెంట్లోనే జరిగింది. ఆ రోజు అందరికీ భారీగా పార్టీ కూడా ఇచ్చారు చెప్పాడు ఆనంద్. చంద్రానికి వింటుంటే మతిపోతోంది. ఆ రోజు అన్నయ్య చెప్పడం వల్లే కదా నాన్నెంతో సంబరపడిపోతూ పెద్దదానికి ఆదిలక్ష్మి అని నామకరణం చేశాడు. ఇక చిన్నదానికి పార్వతి అని అమ్మమ్మ పేరు పెట్టినట్టు అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. అది విని ఆ రోజు అమ్మ ఎంతలా మురిసిపోయింది. ఇప్పుడు మనవరాళ్ళ పేర్లు అవి కావని తెలిస్తే కొయ్యబారిపోరు? బాధతో కుంగిపోరు? అసలు అన్నయ్య ఇలా ఎందుకు చేసినట్టు? ఏం చంద్రం, ఫోటోలు ఎలా ఉన్నాయి? భోంచేసొచ్చి చిరు దరహాసంతో అడిగింది శరణ్య. బావున్నాయి. నాణానికి రెండో వైపు చూపించాయి అన్యమనస్కంగా అన్నాడు చంద్రం. శరణ్య అర్థం కానట్టు మొహం పెట్టి అతడితో మాటల్లో పడింది. గలగలా పారే సెలయేరులా ఎన్నో విషయాలు చెప్పుకుపోతుంది. కాని అవేవీ అతడి బుర్రలోకి ఎక్కడం లేదు. ఊరికే కొడుతున్నాడంతే. అతడి మనసంతా అన్నయ్య వదినల చుట్టూనే తిరుగుతోంది. వారికి సంబంధించిన సందేహాలు, అనుమానాలతో పరిభ్రమిస్తోంది. దాంతో అతడు ఆమెతో మనసు విప్పి సరదాగా మాట్లాడలేక స్థిమితంగా కూర్చోలేకపోతున్నాడు. హఠాత్తుగా వెళతానంటూ లేచాడు. అప్పుడేనా? మళ్ళా ఎప్పుడు కలుస్తామో ఏంటో. సాయంత్రం వరకు ఉండి వెళ్ళొచ్చు కదా. కాస్త పనుంది శరణ్య. ఈసారొచ్చినప్పుడు ఓ రోజంతా ఉండి నీ బుర్ర తినేసి వెళతాను సరేనా? శరణ్య చిన్నగా నవ్వింది. ఆనంద్ కూడా నవ్వుతూ మీ నెంబర్ సేవ్ చేసుకున్నాను. ఏమన్నా వేకెన్సీ ఉంటే వెంటనే కాల్ చేస్తాను అన్నాడు. మీ అభిమానానికి, ఆప్యాయతకు థ్యాంక్స్. వారి వైపు అనునయంగా చూసి బయలుదేరాడు చంద్రం. ఆనంద్ అతడితో పాటు లిఫ్ట్లో కిందకొచ్చాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తన కారును శంకరం కారును చూపించి
మీరు ఎక్కడికి వెళ్లాలో అడ్రస్ చెప్పండి, డ్రాప్ చేస్తాను అన్నాడు. పర్వాలేదండి, నేను బస్సులో వెళతాను. కాకపోతే మీరు నాకు చిన్న సహాయం చెయ్యాలి అభ్యర్థనగా అన్నాడు చంద్రం. ఏంటో చెప్పండి, తప్పక చేస్తాను. నేనిక్కడికి వచ్చిన విషయం దయచేసి శంకరంతో చెప్పకండి. బస్ కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు చంద్రం. అతడి కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి. శరీరం దుఃఖంతో వణికిపోతుంది. బుర్రంతా ఆలోచనలతో వేడెక్కిపోతుంది. ఖరీదైన ఫ్లాటు, కారు, మంచి ఆదాయం ఇవన్నీ ఉండి కూడా అన్నయ్య బికారిలా ఎందుకీ డ్రామా ఆడుతున్నాడు? వదిన ఈ డ్రామాకెందుకు సహకరిస్తోంది? అహ్మద్ ఖాను, నీలకంఠం నిజంగా లేరా? అన్నయ్య సృష్టించిన పాత్రలేనా? వదిన పట్టీలు తాకట్టు పెట్టడం ఒట్టిదేనా? అన్నయ్య చూపించిన కొత్తిల్లు తమది కాదా? పిల్లలకు జ్వరాలు రావడం అబద్ధమేనా? బాధలు, కష్టాలు అన్నీ కల్పితాలేనా? ఇలాంటి ప్రశ్నలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, సతమత పెడుతున్నాయి. అతడిలో అన్నయ్య పట్లున్న ప్రేమ, అనురాగం క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఆ స్థానాన్ని కోపం, అసహ్యం భర్తీ చేస్తున్నాయి. ఇంటికెళ్ళి అన్నయ్యను గట్టిగా నిలదీయాలనుకున్నాడు. అంతలో అతడి ముందు ఓ బైకు సడన్ గా ఆగింది. హాయ్ చంద్రం, వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటి నువ్వెక్కడున్నావు? బైకు స్టాండ్ వేస్తూ ఆశ్చర్యంగా అడిగాడు గౌతమ్. అతడు చంద్రంకు మంచి మిత్రుడు. ఇద్దరూ ఆంధ్ర యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. గౌతమ్ను చూడగానే అప్రయత్నంగా మొహం మీద నవ్వు పులుముకున్నాడు చంద్రం. నువ్వేమిట్రా ఇలా సడన్ గా ఎంట్రీ ఇచ్చావు అన్నాడు విస్మయంగా. బాగుందిరా, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావు నవ్వాడు గౌతమ్. చంద్రం కూడా నవ్వి ఇంటర్వ్యూ కోసం వచ్చానురా అన్నాడు నెమ్మదిగా. అంటే నీకింకా జాబ్ రాలేదా? లేదురా, మరి నీకో? అన్నయ్య దయ వల్ల ఓ మంచి జాబ్ చేస్తున్నానురా. అది అన్నయ్య పనిచేస్తున్న కంపెనీలోనే. నిజంగా అన్నయ్య దేవుడు. నేను ఈ రోజు పెళ్లి చేసుకుని ఈ భాగ్యనగరంలో హ్యాపీగా ఉన్నానంటే అందుకు కారణం అన్నయ్య పెట్టిన భిక్షారా. నేనంటే అన్నయ్యకు ప్రాణం గొప్పగా చెప్పాడు గౌతమ్. అతడి వైపు ఈర్ష్యగా చూశాడు చంద్రం. ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఎప్పుడు అడిగాడు గౌతమ్. చంద్రం విరక్తిగా నవ్వి అయిపోయిందిరా సాగదీస్తూ అన్నాడు. గౌతమ్ సానుభూతిగా చూశాడు. ఓ సారీరా, ట్రై అగైన్. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావు అడిగాడు. అన్నయ్య ఇంటికి. అతడు ఇక్కడే జాబ్ చేస్తున్నాడు. అలాగా, అయితే నీకు జాబ్ వచ్చుంటే నాలాగే నువ్వు కూడా మీ అన్నయ్యతో కలిసి ఉండేవాడు అన్నమాట. ఏం చేస్తాం, అదృష్టం లేదు. పోనీలే, మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుందు గాని నాతో రా. మా అన్నయ్యను పరిచయం చేసి మా కంపెనీలో నీకేమన్నా జాబ్ ఉందేమో అడుగుతాను. ఒకవేళ ఉంటే నువ్వు బూరెల గంపలో పడ్డట్టే అంటూ చంద్రాన్ని బైక్ మీద ఇంటికి తీసుకువెళ్ళాడు గౌతమ్. అక్కడ గౌతమ్ అన్నయ్యను చూసి హతాశుడయ్యాడు చంద్రం. ఆయన అతన్ని ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్లలో ఒకరు. ఆయన కూడా అతడిని గుర్తించి ఇబ్బందిగా ముఖం పెట్టాడు. తను ఇంటర్వ్యూలో ఎందుకు విఫలమయ్యాడో తెలుసుకోవాలనుకున్నాడు చంద్రం. ఆయనకెదురుగా కూర్చున్నాక ఆ విషయమే వినయంగా అడిగాడు. ఆయన కొన్ని క్షణాలు మౌనం దాల్చి గొంతు విప్పాడు. శంకరం నీకేమవుతాడు సూటిగా అడిగాడు. అన్నయ్య చెప్పాడు ఆశ్చర్యపోతూ. అయితే మీ అన్నయ్యని అడుగు, నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. చంద్రం నిర్ఘాంతపోయి చూస్తూ ఏంటి సార్ మీరంటోంది? నాకేం అర్థం కావడం లేదు అన్నాడు అయోమయంగా. అర్థమయ్యేలా చెబుతాను విను. న్యాయంగా నీకు జాబ్ రావాలి, కానీ రాకుండా మీ అన్నయ్య సైంధవ పాత్ర పోషించాడు. చంద్రం నెత్తిమీద పిడుగు పడ్డట్టు అదిరిపడ్డాడు. కాళ్ళ కింద భూమి కనిపించినట్టు తుళ్ళిపడ్డాడు. నీకు జాబ్ రావడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు. అందుకే మిగతా ఇద్దరు ఇంటర్వ్యూ ఆఫీసర్లను పట్టేశాడు. వారి జేబుల్లో చెరో 50,000 కుక్కేశాడు. మొదట్లో ఈ విషయం నాకు తెలీదు. 100% విజయం సాధించిన నీకు జాబ్ ఇవ్వడానికి నా సహా ఆఫీసర్లు అడ్డు చెప్పడంతో నేను వారితో వాగ్వివాదానికి దిగాను. దాంతో వారు అసలు విషయం చెప్పి నా వాటా సొమ్ము నా చేతిలో పెట్టబోయారు. నేను నిరాకరించాను. కానీ వారు ఫోర్స్ చేయడంతో వారితో నాకున్న రిలేషన్ ఎక్కడ చెడిపోతుందోనన్న భయంతో అయిష్టంగానే తీసుకుని వెంటనే ఓ వృద్ధాశ్రమానికి డొనేట్ చేసేస్తాను. నీకు జరిగిన అన్యాయంలో నేను కూడా పాలు పంచుకున్నాను. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ బాధగా చెప్పాడు. చంద్రానికి ఒక్కసారిగా దుఃఖం కట్టలు తెంచుకుంది. ఘోరుని ఏడ్చేశాడు. అన్నయ్య నమ్మక ద్రోహానికి కన్నీరు మున్నీరుగా విలపించాడు. నమ్మించి వెన్నుపోటు పొడిచినందుకు గుండెలు పగిలేటట్టు రోధించాడు. ఆ దుఃఖాన్ని చూసి గౌతమ్ చలించిపోయాడు. ఓదార్చి మీ అన్నయ్య మా అన్నయ్య అంతటి గొప్పవాడేమోనని భ్రమపడ్డాను. కానీ అతడి నిర్వాకం విన్న తర్వాత అతడెంత చెడ్డవాడో అర్థమవుతోంది. అన్నయ్య అనే పదానికి మాయని మచ్చ తీసుకొచ్చిన అలాంటి ఈడియట్ను నెరికినా పాపం లేదు ఆవేశంగా అన్నాడు. చంద్రం కన్నీళ్లు తుడుచుకుంటూ లేచాడు. నాకు మా అన్నయ్య అంటే ప్రాణం, పిచ్చి ప్రేమ, గుడ్డి నమ్మకం.
చిన్నప్పటి నుంచి నా హీరో వాడేనని పొంగిపోతూ ఉండేవాణ్ణి. కానీ వాడిలా నా పాలిట విలన్లా మారాడంటే తట్టుకోలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను అన్నాడు గద్గద స్వరంతో. మళ్ళీ తనే. కాసేపటి క్రితమే అన్నయ్య నిజస్వరూపం తెలుసుకున్నాను. ఇప్పుడు నగ్న సత్యం విన్నాను. ఈ రెండు నన్ను నిలువున దహించేస్తున్నాయి. ఇవి అబద్ధాలు కావాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అన్నాడు ఆత్రంగా. ఇంకా ఎందుకురా నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటావు? మీ అన్నయ్య ఓ విషపురుగు. దానికి దూరంగా ఉండు. లేకపోతే మళ్ళీ మళ్ళీ కాటేస్తూనే ఉంటుంది. హితోపదేశం చేశాడు గౌతమ్. చంద్రం బస్ దిగి దిగులుగా భారంగా ఇంటివైపు అడుగులు వేస్తున్నాడు. అతడికి ఇంటికి వెళ్ళబుద్ధి కావడం లేదు. అన్నయ్య వదినల ముఖాలు చూడాలంటేనే అసహ్యమేస్తోంది. వారి కపట ప్రేమను తలుచుకుంటేనే చిర్రెత్తుకొస్తుంది. వారెంత చక్కగా నటిస్తున్నారు. కొన్ని పాత్రలు సృష్టించి సన్నివేశాలు కల్పించి ఆస్కార్ స్థాయి నటనను ప్రదర్శిస్తున్నారు. తను గుడ్డివాడు కాబట్టే వాళ్ళ నటనను గుర్తించలేకపోయాడు. అన్నయ్య రికమెండేషన్ కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నాడని పొంగిపోయాడే కానీ అదంతా తనకు ఉద్యోగం రాకుండా చేయడం కోసమని గ్రహించలేకపోయాడు. ఒకప్పుడు తల్లిదండ్రులన్నా తోబుట్టువులన్నా ప్రాణం పెట్టే అన్నయ్య ఇప్పుడెంత మారిపోయాడు. ఎన్ని రంగులు మార్చాడు. తనను అమ్మా నాన్నలను దారుణంగా వంచాడు. తమకు అరచేతిలో స్వర్గాన్ని చూపించి భూమంతా అమ్మించేశాడు. ఆ డబ్బుతో ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. నాన్నను కౌలు రైతును చేసి అమ్మకు మనోవ్యధను మిగిల్చి వాడు మాత్రం దర్జాగా హాయిగా బతుకుతున్నాడు. వాడు ఎంతటి పాషాణ హృదయుడయ్యాడు. తమకెంతటి ద్రోహం తలపెట్టాడు. వాడు రాసిన ఉత్తరాల్లోని కష్టాలు కన్నీళ్లు అన్నీ ఒట్టివేనన్నమాట. అవన్నీ నిజాలని నమ్మించడం కోసం, తనను రిక్తహస్తాలతో తిరిగి పంపించేయడం కోసం ఇంత గొప్ప నాటకాన్ని క్రియేట్ చేశాడన్నమాట. ఎంత వంచన, ఎంత దగ, ఎంత కుట్ర. అప్రయత్నంగా అతడి కాళ్ళు ఇంటి ముందాగాయి. అతడి ఆలోచనలకు బ్రేకులు పడ్డాయి. లోపలికి వెళ్ళడానికి మనసొప్పక నిల్చుండిపోయాడు. అంతలో లోపల నుంచి గుసగుసగా మాటలు వినిపించాయి. అవి తన గురించే కావడంతో గోడ కానుకుని చెవులు రిక్కించాడు. ఏమండి, త్వరగా మీ తమ్ముడిని పంపించేసి మన డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ దిక్కుమాల కొంపలో ఉండడం నా వల్ల కావడం లేదు. ఒక ఏసీ లేదు, పాడు లేదు. ఒక్కబోతతో చూస్తున్నాననుకో. పైగా దోమలొకటి. ఇంకో పక్క మమ్మీ డాడీ అంటూ పిల్లలు పేచి పెడుతున్నారని మా అమ్మ ఫోన్లొకటి అసహనంగా అంటోంది కావేరి. బంగారం, నీ కష్టం చూస్తుంటే నాకు కూడా జాలేస్తోందిరా. ఈ ఒక్కరోజుకు ఓర్చుకో. మీ నాన్నగారి డైరెక్షన్లో మన డ్రామా దాదాపు సక్సెస్ అయింది. నువ్వు అత్తయ్య మావయ్య ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుంది. బహుశా ఈరోజు రేపో వాడు వెళ్ళిపోవచ్చు. జీవితంలో వాడిక్కడికి రాకపోవచ్చు. ఇకపై వాడి నీడ మనపై పడినట్టే. మా ముసలోళ్ల నస శాశ్వతంగా మనకింక లేనట్టే. శంకరం భార్యకు నచ్చజెప్తూ అంటున్నాడు. మీరు చెప్పేది వింటుంటే హాయిగా ఉందండి. అయితే మీ తమ్ముడికి ఆస్తిలో వాటా పెట్టే బాధ మనకు తప్పినట్టేనా? మీ ముసలాళ్లకు సేవలు చేస్తూ అవస్థలు పడే కర్మ నాకు లేనట్టేనా? అందులో సందేహం ఎందుకురా బంగారం? మన డ్రామా సక్సెస్ఫుల్గా క్లైమాక్స్కు చేరింది. మనం చెప్పిన కట్టుకథలు పిట్టకథలు వాడు నమ్మేశాడు. అహ్మద్ ఖాను నీలకంఠం పాత్రలను వాడు నిజమనుకుంటున్నాడు. మా ఫ్రెండ్ కడుతున్న ఇంటిని చూపించి మనదంటే పిచ్చోడు నమ్మేశాడు. ఇక మా వాళ్ళెవరు ఇక్కడికొచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్లకు జాలెక్కువ. ఇక్కడికొస్తే మనల్ని బాధ పెట్టడమే అవుతుందని ఆలోచించే ఫూల్స్ వాళ్ళు. ఇక జీవితంలో మనింటి గడప తొక్కే ప్రయత్నం చేయరు. మన సుఖాలకు ఆనందాలకు అడ్డురారు. చూస్తూ ఉండు. మా తమ్ముడి ద్వారా మన దీనగాథను విన్న మా రోగిష్టమ్మ విచారంతో సంవత్సరంలాగా బకెట్ తన్నేయడం ఖాయం. ఆ బాధతో మా ముసలోడు కన్ను మూయడం ఖాయం. ఆ తర్వాత మనం మరో డ్రామా ఆడి అప్పులోళ్ళు మనం కడుతున్న ఇంటిని స్వాధీనం చేసుకున్నారని, ఇంకా కొన్ని అప్పులు మిగిలిపోయాయని కాసిన్ని కన్నీళ్లు కార్చేసి మా అమాయకపు తమ్ముడిని నమ్మించేసి 10 లక్షలకు పైగా విలువ చేసే అక్కడ ఇంటిని కూడా అమ్మించేస్తే సరి. ఆ వెంటనే మా వారితోనూ మా ఊరితోనూ నాకున్న సంబంధాన్ని పుట్టుకుని తెంపేస్తాను. మన పెళ్లి టైంలో నీకు అత్తయ్యకు మావయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అబ్బా, ఎంత కమ్మని మాట చెప్పారో. ఇచ్చిన మాట నిలబెట్టుకునే శ్రీరామచంద్రుడండి మీరు. తెగ ముద్దొచ్చేస్తున్నారు. అది సరే బంగారం, ఇంతకీ ఆ రవ్వ లడ్డులేం చేశావు? అసలే అవి మా రోగిష్టి ముసల్ది చేసినవి. తింటే ఆ ముసల్దాని జబ్బులన్నీ మనకు అంటుకుంటాయి. పారేయకపోయావా? పారాయక దాస్తాననుకున్నారా? ఆ ముష్టి లడ్డూల్ని మీ తమ్ముడు అలా వెళ్ళగానే ఇలా డ్రైనేజీలోకి విసిరేస్తాను. వింటున్న చంద్రం అచేతనంగా గోడ కత్తుకుపోయాడు. కన్నీళ్లు చెంపల మీద నుంచి ధారలు కట్టాయి. గుండె దుఃఖంతో బరువెక్కింది. అనాలోచితంగా అక్కడి నుంచి కదిలి బస్టాప్ దగ్గర ఆగాడు. ఐరన్ బెంచి మీద కూర్చుని మౌనంగా రోదించాడు. తాను అన్నయ్య సరదాగా గడిపిన రోజులు, ఆనాటి ఆప్యాయతలు అనుబంధాలు అన్నీ తలచుకుని తలచుకుని ఏడ్చాడు. రాత్రి 9 అయింది.
రోడ్లు వచ్చిపోయే వాహనాలతో ఇంకా రద్దీగానే ఉన్నాయి. కాలం తరుగుతున్న చంద్రం విషణ్ణ వదనంతో అలా కూర్చునే ఉన్నాడు. అతడు ఈ కఠోర వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. తమ ప్రాణమైనవాడు తమపై విషం చెమ్మడాన్ని తట్టుకోలేకపోతున్నాడు. నమ్మినవాడే వెన్నుపోటు పొడవడాన్ని భరించలేకపోతున్నాడు. అతడి హృదయం ఆవేదనతో దహించుకుపోతుంది. ఆక్రోశంతో రగిలిపోతుంది. ఇంటికి తిరిగెళ్ళి ఆ నైవంచుకల మొహాలు చూడాలంటేనే అతడికి యావగింపుగా అసహ్యంగా ఉంది. అంతలో అతడి భుజం మీద అనునయంగా శంకరం చేయి పడింది. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? నువ్వెక్కడ దారి తప్పిపోయావోనని నేను మీ వదిన తెగ భయపడిపోయాను తెలుసా? పదింటికి. చంద్రం చాటుగా కర్చీఫ్తో కళ్ళొత్తుకుని శంకరం వైపు అసహ్యంగా చూశాడు. అయిష్టంగానే అతడి వెంట నడిచాడు. కావేరి భోజనం వడ్డించింది. ఆకల్లేదంటూ మంచంపై వాలిపోయాడు చంద్రం. అతడికి ముళ్ళకంచె మీద పడుకున్నట్టుగా ఉంది. తెల్లారే ఇక్కడి వెళ్ళిపోవాలి. ఇక జీవితంలో వీరి పాపిష్టి మొహాలు చూడకూడదు అనుకున్నాడు. అతడికి వినబడేలా భర్తతో అంటోంది కావేరి. బియ్యం నిండుకున్నాయండి. ఖర్చులకు కూడా చేతిలో చిల్లి గవ్వలేదు. మనకి లేకపోయినా మీ తమ్ముడికి పెట్టాలి కదండి. రేపు ఎక్కడైనా నా చెవిదిద్దులు తాకట్టు పెట్టి ఓ 1000 రూపాయలు తీసుకురండి. వింటున్న చంద్రానికి చిర్రెత్తుకొస్తోంది. లేచి ఇక ఆపండి మీ డ్రామా అంటూ గట్టిగా అరవాలనుకున్నాడు. కానీ ఆ పని చేయలేకపోయాడు. అటు తిరిగి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అల్మరాలో ఉన్న రవ్వ లడ్డూల సంచివైపు చూశాడు. వెంటనే అమాయకమైన అమ్మ రూపం కళ్ళ ముందు నిలిచింది. పిచ్చి అమ్మ. తను చేసిన రవ్వ లడ్డూలను పెద్ద కొడుకు లొట్టలేసుకుంటూ తింటుంటాడని మురిసిపోతూ ఉంటుంది. కాని తనకు అసలు విషయం తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఆ పిచ్చి మూలకం గుండెగిపోదు. ఆలోచిస్తున్న చంద్రం బాధగా మూలిగాడు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. తోడబుట్టినవాడు చేసిన గాయం సలుపుతుంటే ఎవరికైనా నిద్రెలా పడుతుంది? ఆ రాత్రి శంకరానికి కూడా ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. ఏసీకి అలవాటు పడ్డ అతడి శరీరం అక్కడి ఉక్కపోతకు తట్టుకోలేకపోతుంది. మంచంపై అటు ఇటూ దొర్లుతూ కావేరి వైపు చూశాడు. ఆమె చాపపై నిద్రపట్టక అవస్థలు పడుతోంది. ఆమెనలా చూస్తూ విలవిల్లాడిపోయాడు. బాధగా గొణుక్కున్నాడు. పొట్టు పరుపుల మీద సేద తీరే తన కావేరి ఇప్పుడిలా చాప మీద, అది ఏసీ లేకుండా పడుకుని నిద్రపట్టక బాధపడుతోంది. నగరంలో పేరు మోసిన వడ్డీ వ్యాపారి నరహరి కూతురు ఈ ఇరుకింట్లో అడ్జస్ట్ కాలేక సతమతమవుతోంది. చీటీల వ్యాపారంతో లక్షలార్జిస్తోన్న భానుమతి కూతురు ఇక్కడ వాతావరణంలో ఎమడలేక ఉక్కిరిబిక్కిరవుతోంది. దీనికంతటికీ చంద్రమే కారణం. వీడి కారణంగానే ఎంతో సుకుమారంగా అపురూపంగా పెరిగిన తన రాకుమారి ఈ కొద్ది రోజులకే తోటకూర కాడలా ఒడిలిపోయింది. ఖరీదైన దుస్తులతో 7 వారాల నగలతో మెరిసిపోయే తన అపరంజి బొమ్మ సాదాసీదా చీరలతో బోసిపోయిన మెడతో పని మనిషిలా తయారైంది. వీడిక్కడున్న రోజులు తన కావేరికి తనకో ఇబ్బందులు తప్పవు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీణ్ణి రేపు ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించెయ్యాలి. తాము త్వరగా ఈ నరకం నుంచి బయటపడాలి. తన ప్రియాతి ప్రియమైన కావేరి ముఖంలో సరికొత్త అందాన్ని ఆనందాన్ని చూడాలి. ఒకప్పుడు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోడబుట్టినవారు, వారే తన లోకం, తన ప్రాణం. వారంటే అచంచలమైన ప్రేమ, విపరీతమైన ఆరాధన. అవన్నీ తను మొదటిసారిగా కావేరిని చూడకముందు. చూశాక తనకు సర్వం కావేరే. తన శ్వాస ధ్యాస అంతా కావేరే. బ్రహ్మ మనసు పెట్టి చెక్కి భూమి మీదకు పంపించిన అందాల రాశి కావేరి. ఆమె తనదైతే తన జన్మ ధన్యమవుతుందని ఆశించాడు. పెళ్లి చేసుకుంటే ఇలాంటి సుందరాంగినే చేసుకోవాలని తీర్మానించుకున్నాడు. ఆమె ప్రేమ ఊబిలో పూర్తిగా కూరుకుపోయాడు. ఆమె ప్రేమను పొందడం కోసం వలవేశాడు. మాటలతో గారడీ చేశాడు. నెమ్మదిగా ఆమెను తన బుట్టలో వేసుకున్నాడు. తమ ప్రేమ వ్యవహారం కావేరి తల్లిదండ్రులకు తెలిసి వ్యతిరేకించారు. కావేరి జోలికి రావద్దని తనను సున్నితంగా హెచ్చరించారు. అయితే కావేరి తననే పెళ్లి చేసుకుంటానని పేచీపెట్టింది. ఎట్టకేలకు తల్లిదండ్రులను ఒప్పించగలిగింది. ఆ వెంటనే కావేరి తన దగ్గరకొచ్చింది. ప్రేమగా తమకంగా చూస్తూ, మన పెళ్లి జరగాలంటే మా అమ్మా నాన్నలకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటికి నువ్వు అంగీకరించాలి అంది. ఆమె అందానికి తను పూర్తిగా బానిసైపోయాడు. ఆమె ఏం చేయమన్నా చేయడానికి తను సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు నా దానివి కావాలే కాని ఏ కండిషన్కైనా నేను రెడీ. అవేంటో త్వరగా చెప్పు గాబరాగా అన్నాడు. ఆ కండిషన్స్ ఏంటో మా అమ్మ నాన్నే చెప్తారు అంటూ తనను వారి దగ్గరకు తీసుకెళ్ళింది. మావయ్య తన వైపు చిటపట్లాడుతూ చూశాడు. అత్తయ్య అయిష్టంగా ముఖం చిట్లించింది. మా అమ్మాయిని కోటీశ్వరుడికిచ్చి పెళ్లి చేయాలని ఆశపడ్డాం. ఆ ఆశను వమ్ము చేసావు. మా ఆస్తి మీద కన్నేశావు. మా అమ్మాయిని నీ ప్రేమ ఉచ్చులోకి లాగి నిన్ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను అనేలా మాయ చేసావు. మాల్లుడుకుండాల్సిన అర్హతలేవి నీకు లేవు. సరైన బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ నగరంలో ఇల్లు లేదు. ఆస్తి అంతకంటే లేదు. ఒక బోడి ఉద్యోగం తప్ప నీకేముంది?
ఏమీ లేకపోయినా మా అమ్మాయి ఇష్టాన్ని కాదనలేక దాని సుఖ సంతోషాల కోసం ఇష్టం లేకపోయినా ఈ పెళ్లికి ఊ కొట్టాల్సొస్తుంది. ఊ కొట్టే ముందు, పెళ్లికి ముహూర్తం నిర్ణయించే ముందు మేం చెప్పే కొన్ని కండిషన్స్‌కు నువ్వు ఓకే చెప్పాలి. కాదు కూడదంటే మా అమ్మాయిని మరిచిపోవాలి అన్నాడు మావయ్య. మీరు ఏ కండిషన్ పెట్టినా అది నాకు ఆమోదయోగ్యమే. కావేరిని నాకిచ్చి పెళ్లి చేయండి. మీకు కొడుకులా సేవలు చేస్తాను. మీ చెప్పు చేతల్లో ఉండి మీరేం చెప్పినా చేస్తాను అభ్యర్థిస్తూ అన్నాడు తను. అత్తయ్య గొంతు విప్పింది. అయితే విను, నీ ఫ్యామిలీ గురించి మా అమ్మాయి అంతా చెప్పింది. ఓ చిన్న గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ బతికే కుటుంబట కదా నీది. అలాంటి కుటుంబంతో వీమందుతున్నామని ఇక్కడ 10 మందికి తెలిస్తే మాకు నామోషి. అలాగే మా అమ్మాయికి అత్తమామల పోరు, ఆడపడుచుల సాధింపులు, మరుదుల నస ఇవేవి ఉండకూడదు. అందుకే ఈ క్షణం నుంచే నీ కుటుంబంతో నువ్వు తెగదెంపులు చేసుకోవాలి. భవిష్యత్తులో వారి నీడ నీపైన గాని మా అమ్మాయి మీద గాని పడకూడదు. అలాగే మీ ఊర్లో పొలాలనమ్మి డబ్బు తీసుకురావాలి. ఆ డబ్బుతో ఓ పక్క వ్యాపారం, మరో పక్క ఉద్యోగం చేస్తూ రెండు చేతులా సంపాదించాలి. నీకంటూ ఓ ఫ్లాటు, కారు, బ్యాంకు బ్యాలెన్సు ఏర్పరచుకోవాలి. కష్టమంటే ఏంటో, కన్నీళ్ళంటే ఏంటో తెలియకుండా మా అమ్మాయిని సంతోషపెట్టాలి. ఏం, ఇవన్నీ నువ్వు చేయగలవా అంటూ ప్రశ్నించింది. ఆ కండిషన్స్ విని తను ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. ఆ వెంటనే తేరుకున్నాడు. మరో ఆలోచన లేకుండా అజంతా శిల్పం లాంటి కావేరి ప్రేమ కోసం ఆ క్షణమే బంధాలను చుట్టచుట్టి హుస్సేన్ సాగర్లోకి విసిరేశాడు. తన ఆరాధ్య దేవతతో జీవితం పంచుకోవడం కోసం అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి అనే సెంటిమెంట్లకు తిలోదకాలిచ్చేశాడు. వారికి ఓకే చెప్పేశాడు. వెన్నెలకు ప్రతిరూపమైన కావేరిని తనదానిని చేసుకున్నాడు. అత్తయ్య, మామయ్యలు పెట్టిన కండిషన్లన్నీ ఒక్కొక్కటి పూర్తి చేస్తూ వారి మెప్పు పొందుతున్నాడు. వారి అడుగులకు మడుగులొత్తుతూ వారి ప్రశంసలకు పాత్రుడయ్యాడు. ఇప్పుడు తన హృదయంలో తన అణువణువు కావేరి, పిల్లలు, అత్తయ్య, మామయ్యలు మాత్రమే ఉన్నారు. వాళ్లే తన లోకంగా బతుకుతున్నాడు. అందుకే కావేరి అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సత్యహరిశ్చంద్రుడు మా వారు అని. తన హృదయేశ్వరి అలా పొగుడుతుంటే తనకెంతో సంతోషంగా ఉంటుంది. అనుక్షణం తన సమక్షంలోనే ఉండాలనిపిస్తుంది. తన కోసం ఏదైనా సరే చెయ్యాలనిపిస్తుంది. తన ప్రాణమైన కావేరి, తన గుండెల్లో కొలువుతీరిన దేవత ఇప్పుడు ఈ చంద్రాన్ని నమ్మించడం కోసం, వీడి పీడ, అమ్మానాన్నల పీడ శాశ్వతంగా వదిలించుకోవడం కోసం తనతో కలిసి ఈ నాటకం ఆడుతోంది. పాపం ఇలా ఇబ్బందులు పడుతోంది. నానా అవస్థలు అనుభవిస్తోంది. వాటి నుంచి త్వరగా విముక్తి కలిగించాలంటే తమ నాటకాలకు సూత్రధారైన మావయ్యతో ఆలోచన చేసి ఏదొక ఎత్తు వేసి రేపు సాయంత్రంలోగా వీడు తిరిగి వెళ్ళిపోయేలా చెయ్యాలి. తన అర్ధాంగి కష్టాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. తన ప్రాణసఖిని ఈ ఉత్తితి నరకం నుంచి తప్పించి నిజమైన స్వర్గంలోకి తీసుకుపోవాలి. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు శంకరం. ట్రైను బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. చంద్రం మనసు అశాంతి అలజడితో నిండుంది. కార్నర్ సీట్లో కూర్చున్న అతడికి ట్రైనింకా కదలనందుకు అసహనంగా ఉంది. కిటికీ దగ్గర నిల్చున్న శంకరం వైపు చూడాలంటే పరమ రోతగా ఉంది. శంకరానికి తను కొత్తెత్తు వేయకుండానే చంద్రం తిరిగి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది. మరి కాసేపట్లో తమ నాటకం విజయవంతంగా పూర్తవుతున్నందుకు ఆనందంగా ఉంది. తమ సుఖాలకు అడ్డు వచ్చేవాళ్లు సులువుగా తొలగుతున్నందుకు తెగ ఖుషీగా ఉంది. ట్రైను కూత వేసింది. శంకరం బాధ నటిస్తూ, మరో 10 రోజులుంటామని ఆశపడ్డాన్రా. ఎంతలో లేడికి లేచిందే పొరుగునట్టు ఉదయాన్నే బయలుదేరావు. నేనింకా వచ్చే ఆదివారం మా అత్తారింటికి తీసుకెళ్లి పరిచయం చేద్దామనుకున్నాను. పిల్లలతో నువ్వు ఆడుకుంటుంటే చూద్దామనుకున్నాను. ఇవేమీ జరగకుండానే వెళ్ళిపోతున్నావు. నీకు జాబ్ వస్తుందని, నా కష్టాలకిక పులి స్టాప్ పడుతుందని ఆశపడ్డాను. నా జన్మదాతలకు సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని సంబరపడ్డాను. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలచినట్లు అంతా తారుమారైంది. మన బతుకు మరింత దుర్భరమైంది. ఏం చేస్తాం, అంతా మన కర్మ అంటూ నిట్టూర్చాడు. ట్రైను నెమ్మదిగా బయలుదేరింది. శంకరం ట్రైన్తో పాటే పరిగెడుతూ, ఒరే తమ్ముడు, ఇక్కడ విషయాలేవి అమ్మా నాన్నకు చెప్పకు. తెలిస్తే కుమిలిపోతారు. మనకు మంచి రోజులొస్తాయని ధైర్యం చెప్పు. వారిని జాగ్రత్తగా చూసుకో. వారిక్కడికి వచ్చే రోజు కోసం మేం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామని చెప్పు. అన్నట్టు అమ్మతో రవ్వ లడ్డూలు మంచి టేస్టుగా ఉన్నాయని చెప్పడం మర్చిపోకు. చంద్రానికి కోపం నషాలాన్ని కంటింది. గుండెల్లో అణుచుకున్న కోపం లావాలా బయటకు తన్నుకొచ్చింది. ఇక చాలించన్నయ్యా నీ కపట ప్రేమ. ఎంతకాలం అబద్ధమనే కాగితపు పడవలో ప్రయాణించావు. ఆ పడవ నిన్నే మునిగిపోయింది. నువ్వు వదినా కలిసి ఆడిన దొంగనాటకాన్ని బట్టబయలు చేస్తూ నిజం దూది పింజిలా తేలిపోయింది. మా నమ్మకాన్ని తూట్లు పొడిచిన ద్రోహులు మీరు. గోముఖ వ్యాఘ్రాలు మీరు. అనుబంధాలను విషపూరితం చేసే చీడపురుగులు మీరు. శంకరం కళ్ళలోకి అసహ్యంగా చూస్తూ బిగ్గరగా అరుస్తూ అన్నాడు. శంకరం ఒక్కసారిగా హతాశుడై టక్కున ఆగిపోయాడు. మాట పెగల్లేదు. ట్రైను క్రమంగా స్పీడ్ అందుకుంది.